కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కృష్ణమోహన్ రెడ్డి ఎవరి కోసం చేసిండు? గద్వాల ప్రజల కోసం చేసిండు. ఇదేమన్నా కొత్తదా? ఎందుకంటే పోయినసారి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా గిట్లనే కరువు పడ్డది. అప్పుడు నేనే నీళ్ల మంత్రిగా ఉన్నా. ఆ రోజు నీళ్ల మంత్రిగా నేను కర్ణాటకకు వెళ్లి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ రోజు మేము నీళ్లు తెచ్చాం, ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చాం. మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా. మరి మొన్న ఓట్లు వచ్చినప్పుడు కర్ణాటకకి వెళ్ళి లీడర్లు వచ్చిండ్రు, పైసలు తెచ్చిండ్రు, బాగానే పంచిండ్రు. మరి ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడానికి చేతనైతే లేదు మీకు? బాగా మాట్లాడుతున్నారు కదా. ఇలా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నారాయణపూర్ డ్యామ్ లో 21 టీఎంసీల నీళ్లున్నాయి. ఒక్క 5 టీఎంసీలు ఈ ప్రాంత ప్రజల పంటలు కాపాడడానికి, ప్రజలకు నీళ్లు తాగియడానికి తేవడం చేతనైతే లేదా అని నేను అడుగుతా ఉన్నా. నరకుడు కాదు, ఈ ప్రజలకు మేలు చేయండి. ఆడ 21 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, ఒక 5 టీఎంసీలు తేవడం చేత కాదా? ఎందుకు కర్ణాటకతో మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు నీళ్లు తేలేకపోతున్నారు? ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని ఇలా అంకుశంతో పొడిచి కళ్ళు తెరిపించడం కోసమే కృష్ణమోహన్ రెడ్డి గారి దీక్ష. ఈ దీక్ష మీకోసం, ఈ దీక్ష అక్క చెల్లెల కోసం, ఈ దీక్ష ఈ ప్రాంత రైతుల కోసం కృష్ణమోహన్ రెడ్డి గారు చేశారు. నేను అడుగుతా ఉన్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో నీళ్ల కోసమో కరెంటు కోసమో ఒక ఎమ్మెల్యే దీక్ష పట్టినాడే? 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మంచి నీళ్ల కోసమో, కాలువ నీళ్ల కోసమో, కరెంటు కోసమో ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిందా? ఒక్క ఎమ్మెల్యే దీక్ష పట్టిందా? మరి గవర్నమెంట్ వచ్చి 4 నెలలు కాలేదు, ఇవాళ రోడ్డెక్కి దీక్ష పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 100 రోజుల్లో 220 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు రోడ్డు మీద పడ్డారు, రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు దీక్ష చేస్తా ఉన్నారు. ఇవాళ ఏమైపోయిందంటే వద్దురో నాయన ఈ కాంగ్రెస్ సర్కారు అని 4 నెలల్లోనే ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. వద్దుర నాయన ఈ కాంగ్రెస్ సర్కార్ అంటున్నారు ఇవాళ రైతులు. వద్దుర నాయన ఈ సర్కార్ అంటున్నారు మహిళలు. 4 నెలలనే ఇలా ఆగం చేసింది. అరే కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరన్నా నీళ్ల కోసం రోడ్డెక్కిందా? ఈ కష్టాలు వచ్చినాయా? కేసీఆర్ దిగిండో లేదో 4 నెలల్లో మంచినీళ్ల కష్టాలు, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, దవాఖాన్లలో మందులు లేవు, కేసీఆర్ కిట్లు లేవు, అన్ని కోతలే. ఈ ప్రభుత్వానికి మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు గడప దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వచ్చింది, ఈ రాష్ట్రంలో అన్ని రకాల కష్టాలు మొదలైనవి. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిండ్రు? మార్పు తెస్తాం అన్నారు. ఏం మార్పు తెచ్చిండ్రు నాయన? మళ్ళీ పాత రోజులు తెచ్చిండ్రు. మళ్ళా కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు, రైతుల ఆత్మహత్యలు, కరెంటు కష్టాలు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకనే పరిస్థితి వచ్చింది. ఏం మార్పు తెచ్చింది? ఏం ఉద్ధరించిండు మీరు? ఈ ముఖ్యమంత్రి గారు పరిపాలన గాలి కొదిలేసిండు. కండువాలు కప్పడానికి ప్రతిపక్ష నాయకులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. జితేందర్ రెడ్డి ఇంటికి, కేశవరావు గారింటికి కండువాలు కప్పే పనుల బిజీ ఉన్నాడు. పరిపాలన చేతనైతలేదా? పాలన గాలి కొదిలేండు. రాజకీయాలు తిట్ల పురాణం. కిట్లు బంద్ అయినాయి, తిట్లు మోపైనాయి. కేసీఆర్ కిట్టు బంద్, న్యూట్రిషన్ కిట్టు బంద్, తిట్లు మాత్రం ఫుల్లు. కాంగ్రెస్ హయాంలో కిట్లు బంద్, తిట్లు ఫుల్లు. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి పాలన, ఈ కాంగ్రెస్ పాలన. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, రైతుల పక్షపాతిగా ఉండే ప్రభుత్వం. ఆనాడు మీరందరూ మా కృష్ణమోహన్ రెడ్డి గారు కోరితే గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రాంతానికి ఇచ్చింది కేసీఆర్. దాదాపు 40-50% పనులు పూర్తయ్యాయి. వెంట పెడతాం, ఆ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ గత తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ పాలమూరు జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేశాయి. పాలమూరు జిల్లాలో
కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు మూలకు పడ్డాయి. దశాబ్దాల తరబడి పెండింగ్ లో పనులు పెట్టారు. ఆ ప్రాజెక్టుల పేరు మారి పెండింగ్ ప్రాజెక్టులు అయిపోయినాయి. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నేను, మా శ్రీనివాస్ గౌడ్ అన్న, మా నిరంజన్ రెడ్డి గారు ప్రాజెక్టుల దగ్గరనే పండుకున్నాం. రాత్రింబవళ్లు కష్టపడ్డాం. 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఈ పాలమూరు జిల్లాలో 6,50,000 ఎకరాలకు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల కింద నీళ్లిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మన నెట్టంపాడు కింద ఆనాడు మేము ఎక్కినాడు 1,700 ఎకరాలకు నీళ్లు వస్తే మా కృష్ణమోహన్ అన్న కృషి, కేసీఆర్ ఆశీర్వాదంతో 1,40,000 ఎకరాలకు నెట్టంపాడు కింద నీళ్లు ఇచ్చాం. ఇది మాకు రైతుల మీద ఉన్న ప్రేమ. ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు 6 గంటల కరెంటే ఉండే, 24 గంటల మోటార్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఓట్ల కోసం చెప్పకపోయినా, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా? రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ కాదా? సకాలంలో ఎరువులు ఇచ్చింది కేసీఆర్ కాదా? మండలానికో గోడౌన్ కట్టింది కేసీఆర్ కాదా? గద్వాల మార్కెట్ యార్డును అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా? దయచేసి ఆలోచించండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను, మొన్న ఎలక్షన్ల ముందు రైతులకు ఇచ్చేస్తాము అచ్చేస్తామన్నారు, ఒక్కటన్నా చేసినారే? నేను వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ల ముందు మన ఇళ్లకు వచ్చి బాండ్ పేపర్లు వచ్చారు, నోటరీ డాక్యుమెంట్లు అడ్డకు పడ్డారు. ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు. ఏమైంది? ఇచ్చినారే? 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? డిసెంబర్ 9వ తారీఖు నాడే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ డిసెంబర్ 9 4 నెలల ఏమైంది రుణమాఫీ? నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, 2 లక్షల రుణమాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓటైంది, కానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అవ్వా తాతలకు ఏమన్నాడు? అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు? 2,000 బిడ్డ అన్నది ఒక అవ్వ. ఇగో డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. నీ మన్మడు వచ్చి కాలొత్తుతాడు అని మురిపించిండు. నమ్మి ఓట్లేస్తే 2,000 పింఛన్ కూడా ఒక నెల ఎగ్గొట్టిండు. అడిగిట్లా జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండు. ఆ ముసలోళ్ళు పాపం మొదటి వారంలో పెన్షన్ వస్తుండే, 30 తారీఖు పడుతుంది పెన్షన్. రోజు పోస్ట్ ఆఫీస్ కు, బ్యాంకుకు పింఛన్ వచ్చిందా అని తిరిగి ముసలోళ్ళ కాళ్ళు వస్తున్నాయి, కళ్ళు కాయలు కాస్తున్నాయి. ఏమైంది? 4,000 అంటున్నా. ఇప్పుడు 4 నెలల్లో నెలకు 2,000 అంటే 8,000 రూపాయలు ఒక్కొక్క అవ్వ తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. పడ్డదా లేదా? 4,000 పడ్డదా లేదా? 8,000. ఇవాళ అందుకే ఊర్లకి వచ్చి కాంగ్రెస్ వాడన్నా ఓటు అడిగితే, మా అవ్వ తాతలకు 8,000 బాకీ పడ్డావు, అది ఇచ్చినాకనే ఓటు అడగాలని చెప్పాలి. మహాలక్ష్మి అన్నారు. వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొదటి హామీ 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు, అక్కకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కాంగ్రెస్. మరి ఏమైనా 2,500 మీ చెల్లెకు వచ్చినాయా? మీ ఇంట్లో మీ భార్యకు వచ్చినాయా? మీ అమ్మకు వచ్చిందా? వచ్చిందా ఎవరికన్నా? మరి కుల్లం 2,500 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కయింది, రానోళ్ళంతా కారు గుర్తుకొట్టేయండి. కారు కయింది. ఇప్పుడు ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. 4 నెలలు ఇంటూ 2,500 అంటే 10,000 బాకీ పడ్డా లేదా? ఎవరన్నా కాంగ్రెస్ వాడు ఓట్లు అడగడానికి వస్తే అక్క చెల్లెలు చీపురు గడ్డలు పట్టుకొని తయారుండాలి. బిడ్డ 10,000 ఇచ్చినాక మాట్లాడరు, బయట ఓటు అడగాలి. వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా వద్దా? ఎన్ని మాటలు చెప్పిందే ఇట్లా. పిల్లలకు, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇస్తామన్నారు, మోసం చేసిందా లేదా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. అన్ని ఎగబెట్టిండ్రు. ఈ అన్ని ఎగబెట్టిన కాంగ్రెస్ కు మనం గుణపాఠం చెప్పాలి. 6 గ్యారెంటీలని నమ్మబలికిండ్రు, 6 గ్యారెంటీలు ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిండ్రు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు గ్యారెంటీగా ఒక నిర్ణయం తీసుకున్నారు.
నువ్వు బిడ్డ గ్యారంటీలు చెప్పి మమ్మల్ని మోసం చేసినావు. గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు చురుకు పెట్టమని తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. మీరే ఆలోచించండి. ఎవరికన్నా మేలు చేసినారే? రైతులకు మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఏ ఒక్కరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఆ రోజు ఏమన్నారు? 100 రోజుల్లో చేస్తాం, 100 రోజుల్లో చేస్తామన్నారు. అంటే అందరూ అనుకున్నారు వీడు 100 రోజుల్లో ఏమైనా ఉద్ధరిస్తాడేమో అనుకున్నారు. కానీ వీడికి ఇంత ఉద్దర మాటలు మాట్లాడతాడని అనుకోలేదు. అన్ని ఉద్దర మాటలను నేర్పోయింది కాంగ్రెస్ అని సంగతి. వీడు ఉద్ధరించేదేం లేదు, అందరూ ఉద్దర దుకాణం అనేది సమస్య అయిపోయింది ఈరోజు. అందువల్ల మనం గట్టిగా ఉండాలి. దయచేసి ఒకటే చెప్తున్నా, మొన్న నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా, వాళ్ళ గట్టిగా అడిగిందా వాళ్ళను? రేపు అడగాలనా వద్దా? అడగాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవాలి. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు కృష్ణమోహన్ రెడ్డి గారు, మా విజయుడు, నేను అసెంబ్లీలో గట్టిగా రేవంత్ రెడ్డిని అడగాలి. మీరు